వెల్కమ్ టు టీ న్యూస్. నేను సింధూరా. ఇక అప్డేట్స్ చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టులపై హక్కులు కోల్పోతున్న తెలంగాణ. సాగర్ విద్యుత్ కేంద్రాల మరమ్మతులో కేఆర్ఎంబీ ఆంక్షలు. 14 ఏళ్లు రాష్ట్ర సాధన కోసం, 10 ఏళ్లు ప్రగతి కోసం. బీఆర్ఎస్ పాలన తెలంగాణకు స్వర్ణయుగమన్న కేసీఆర్. సీఎం రేవంత్ రెడ్డి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడు. రాష్ట్రమంతా తిరిగి బహుజనవాదం ప్రచారం చేస్తానన్న ఆర్ఎస్పీ. దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలన్న బీఆర్ఎస్. 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని స్పీకర్కు వినతి. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఈడీపై తగు చర్యలు తీసుకోండి. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు. రైట్, డీటెయిల్స్ చూద్దాం. విశ్రాంత ఐపీఎస్ అధికారి బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆర్ఎస్పీ కారెక్కారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆర్ఎస్పీతో పాటు బీఎస్పీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మద్దతుదారులు, అభిమానులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తరహాలోనే నేను సైతం మడమ తప్పనని, మాటిస్తే కట్టుబడి ఉండాల్సిందేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు కేసీఆర్ గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు బీఎస్పీ నేతలు కారెక్కారు. బలమైన తెలంగాణ వాదానికి బహుజనవాదం కలిస్తే బాగుంటుందని లోక్సభ ఎన్నికల కోసం పొత్తు కుదుర్చుకున్నట్లు ప్రవీణ్ కుమార్ తెలిపారు. పద్నాలుగేళ్లు రాష్ట్ర సాధన కోసం, 10 ఏళ్లు ప్రగతి సాధన కోసం తన ఉద్యమం సాగిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఒకసారి కమిట్ అయినాక వెనక్కు రావద్దన్నారు. దళిత బంధు పొందిన కుటుంబాలు బాగుపడ్డాయని గుర్తు చేశారు. దళిత శక్తితో బహుజన శక్తి కలిసిపోవాలనే సిద్ధాంతం కోసం కాన్షీరాం పోరాటం చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు. 20% ఉన్న దళితులు ఐక్యంగా నిలబడితే సాధించలేనిదేమీ లేదన్నారు కేసీఆర్. దేశానికే ఆదర్శంగా మన సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినట్లు తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా రాష్ట్రంలో 3 కోట్ల టన్నులకు ధాన్యం ఉత్పత్తి చేరుకుందన్నారు. అగాధంలో ఉన్న తెలంగాణకు బీఆర్ఎస్ పాలనలో ధైర్యం వచ్చిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నమ్మక ద్రోహం ప్రజలకు అర్థమైతుందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ తో పొత్తు రద్దు చేసుకోవాలని బీఎస్పీ అధినేత మాయావతి ఒత్తిడి తెచ్చారన్నారు ప్రవీణ్ కుమార్. అయితే ఇది తనకు ఇష్టం లేదన్నారు. నీది పాలమూరే, నాది పాలమూరే అనుకుంటూనే రేవంత్ రెడ్డి తనను బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. మా కార్యకర్తలు ఆర్థికంగా పేదలు కావచ్చు, కానీ సైద్ధాంతికంగా పేదలు కాదన్నారు. నలుమూలలు తిరిగి బహుజన వాదాన్ని ప్రచారం చేస్తామని, వీళ్ళందరినీ రక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ స్వర్ణయుగంగా మారిందన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకే బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు. మిత్రులారా, తెలంగాణ వాదం, బహుజన వాదం రెండు ఒకటే. సో ప్రాణహిత నది, గోదావరి నది ఏ విధంగా అయితే కలుస్తాయో, మరి కృష్ణా నది, తుంగభద్ర నది ఏ విధంగా అయితే కలుస్తాయో, మరి తెలంగాణ కూడా ఆనాడు తరతరాల అణచివేత వల్ల చితికిపోయింది. మరి ఆ తెలంగాణకు విముక్తి కల్పించింది మరి ఆనాడు ఉద్యమకారులు, మరి కేసీఆర్ గారి నాయకత్వంలో. అదేవిధంగా బహుజనవాదం కూడా తరతరాలుగా అణచివేతకు గురైన సామాజిక వర్గాలు దేశంలో మరి వీళ్ళందరికీ కూడా విముక్తి కల్పించి వాళ్ళను వెలుగు వైపు మరి నడిపించింది బహుజనవాదం. ఈ రెండిట్లో కూడా అణచివేత కామన్ గా ఉంది, విముక్తి అనేది ఒక లక్ష్యంగా ఉంది. మరి ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మరి గత 10 సంవత్సరాలు ఒక స్వర్ణయుగాన్ని చూసి ఒక బలమైన తెలంగాణ, ఒక గొప్ప పునాది వేయబడ్డ. దురదృష్టవశాత్తు ఈరోజు మరి వారు అధికారంలో లేరు, కానీ ప్రజల గుండెల్లో ఇంకా కేసీఆర్ గారు ఉన్నారు.
అంతకుముందు హైదరాబాద్ తెలంగాణ భవన్లో జయశంకర్ సార్ విగ్రహానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నివాళి అర్పించారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రాణాలకు, తాగునీటికి, రైతుల సాగునీళ్లకు, విద్యార్థుల స్కాలర్షిప్లు, పథకాలకు గ్యారంటీ ఇవ్వడం లేదన్నారు. కేవలం ప్రచార ఆర్భాటం తప్ప మరొకటి లేదని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడ్డాక కృష్ణానీళ్లపై మనం సాధించుకున్న హక్కులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కోల్పోతున్నాం. ఎప్పుడూ లేని విధంగా నాగార్జున సాగర్ విద్యుత్ కేంద్రాల మరమ్మతులో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కొత్తగా ఆంక్షలు విధిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో సాధించుకున్న హక్కులు ఇప్పుడు కోల్పోవాల్సి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేఆర్ఎంబీ కొత్తగా ఆంక్షలు విధించింది. కుడి ఎడమగట్టు ప్రధాన విద్యుత్ కేంద్రాల మరమ్మతులు వారంలో ఒకరోజు మాత్రమే చేసుకోవాలని చెప్పింది. మొత్తంగా 3 నెలల్లో సంబంధిత పనులు పూర్తి చేసుకోవాలని ఆదేశించింది. అందుకనుగుణంగా డ్యాంపై తెలంగాణ, ఏపీ జెన్కో అధికారుల రాకపోకలు కొనసాగించేందుకు షరతులతో అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు 2 రాష్ట్రాలకు లేఖలు రాసింది కేఆర్ఎంబీ. తెలంగాణ ఆధీనంలో ఉన్న నాగార్జున సాగర్ డ్యాం ఎడమగట్టు ప్రధాన విద్యుత్ కేంద్రం, ఏపీ ఆధీనంలో ఉన్న కుడిగట్టు విద్యుత్ శాఖ కేంద్రానికి సంబంధించిన పనులు ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకం లేకుండానే కొనసాగాయి. అయితే నవంబర్ 30న డ్యాం కుడివైపు భాగాన్ని ఏపీ అప్రజాస్వామికంగా ఆక్రమించుకుంది. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాజెక్టును కేంద్రం స్వాధీనం చేసుకుని సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది. దాంతో కేఆర్ఎంబీ బోర్డు అనుమతి పొందిన తర్వాతే ఇరు రాష్ట్రాల అధికారులు డ్యాం పైకి వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. పవర్ హౌస్ల నిర్వహణపై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. తాజాగా ఇరు రాష్ట్రాల అధికారులకు డ్యాంలపై రాకపోకలకు ఆంక్షలతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. పెన్ స్టాక్, ఇంటెక్ గేట్లు, వాటి సంబంధిత నిర్వహణ పనులకు వారానికి ఒకరోజు అంటే ప్రతి బుధవారం మాత్రమే అనుమతి ఉంటుందని కొత్తగా ఆంక్షలు విధించింది కేఆర్ఎంబీ. పనుల నిర్వహణకు గరిష్టంగా 4 ఇంజనీర్లతో పాటు 6 సిబ్బంది లేదా కార్మికులను 2 వాహనాల్లోనే డ్యాం పైకి అనుమతిస్తారు. పనులను పూర్తి చేసేందుకు అధికారులు కేఆర్ఎంబీ నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలి. పని పూర్తి చేసేందుకు పట్టే కాలం, అవసరమయ్యే కార్మికుల సంఖ్యను బోర్డుకు ముందే తెలపాల్సి ఉంటుంది. పనులకు అనుమతించిన వ్యక్తుల గుర్తింపు, ప్రామాణికతను పాటించాల్సిన బాధ్యత సంబంధిత పవర్ స్టేషన్లదే అని పేర్కొంది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. పనుల సమయంలో సంభవించే ప్రమాదాలు, మెటీరియల్, పరికరాలు, పర్యవసానంగా జరిగే నష్టాలకు కేఆర్ఎంబీ బాధ్యత వహించిందని స్పష్టం చేసింది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే వాటికి పూర్తి బాధ్యత పనులు చేస్తున్న సంబంధిత అధికారులదే అని తేల్చి చెప్పింది కేఆర్ఎంబీ. ఏదేమైనా నాగార్జున సాగర్ డ్యాంపై రాష్ట్రాల హక్కులు ఇప్పుడు ఢిల్లీ పెద్దల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఈ ఆంక్షలు మున్ముందు మరింత పెరిగే ప్రమాదముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మెతక వైఖరి ఇలానే ఉంటే కృష్ణా నీళ్లపై తెలంగాణ హక్కులు భవిష్యత్తులో మరింతగా కోల్పోవలసి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ప్రసాద్ కుమార్ ను కోరారు. బీఆర్ఎస్ బీఫామ్ పై గెలిచిన ఎమ్మెల్యే నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పీకర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం దానంపై 3 నెలల్లో చర్యలు తీసుకోవటం ఖాయమన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారిని రాళ్లతో కొట్టాలని గతంలో రేవంత్ రెడ్డి చెప్పారన్న కౌశిక్ రెడ్డి ఇప్పుడు దానంను ఏం చేయాలని ప్రశ్నించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఇవాళ స్పీకర్కి దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీ కనువగప్పుకొని చేరినందుకు ఖచ్చితంగా ఇవాళ దానం నాగేందర్ గారిని డిస్క్వాలిఫై చేయాలని ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము 4 శాసనసభ్యులము ఇవాళ పోయి ఇవాళ లక్ష్మారెడ్డి గారు, ముఠగోపాల్ గారు, కాళేరు వెంకటేశ్వర్ గారు మేమందరం పోయి ఇవాళ పిటిషన్ ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు కూడా ఖచ్చితంగా చూసి మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు, పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏమని చెప్పింది నేనంటే ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్లతోని కొట్టి చంపాలన్నాడు. మరి ఇవాళ ఈ మాట నేనంటలేను, ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఇవాళ రాళ్లతోని కొట్టి చంపుతారా? మరి ఇవాళ ఏం చెప్తారు? యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు? పంజగుట్ట బార్కాడ బీడీలు అమ్ముకునేటోని అని అన్నారు. మరి ఆ బీడీలు అమ్ముకునేటోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి వదిలిపెట్టి పోయిన నాగేందర్ గారిని 101% ఇలా ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారు. చాలామంది అనుకుంటుండొచ్చు, అరే ఇది ఇప్పుడు కాదు, టైం పడుతుంది కదా, ఇది చేయవచ్చు కదా అని. అట్లా లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 3 months లోపలనే డిసిషన్ తీసుకోవాలి స్పీకర్ గారు అని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఖచ్చితంగా 3 months లోపలనే దానం నాగేందర్ గారు డిస్క్వాలిఫై కాబోతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న మేము గేటులు తెరిచినాం మొత్తం వస్తున్నారని. బిడ్డ నువ్వు గేటులు తెరిచినావు, మేము ఇంకా గేటులు తెరవలే. ఇక మేము గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు. తస్మాత్ జాగ్రత్త. నోరున్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై. ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయడంపై ఆమె తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే అరెస్ట్ చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. గతంలో విచారణ సందర్భంగా సమన్లు జారీ చేయబోమని చెప్పి అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లుగా భావించి ఈడీపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒక మహిళను అక్రమంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదన్నారు. మహిళలకు రాజ్యాంగం కల్పించిన వెసులుబాటును ఈడీ దుర్వినియోగం చేస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభ అట్టర్ ఫ్లాప్ అయింది. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నిర్వహించిన ఈ సభను ప్రజలు లైట్ తీసుకున్నారు. 3 పార్లమెంట్ స్థానాల నుంచి ఆశించిన స్థాయిలో ప్రజలు సభకు రాలేదు. ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగానే మహిళలు వెనుతిరిగారు. ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని వార్త చెప్పింది. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు పేర్కొంది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా సోమవారం పలు జిల్లాలతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు కురిశాయి. దేశీయ ఐటీ రంగానికి నిరాశ తప్పేటట్లు కనిపించడం లేదు. గత కొన్నేళ్లుగా
రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్న దేశీయ ఐటీ రంగ సంస్థలు వచ్చే ఏడాది మాత్రం సింగిల్ డిజిట్ కు పరిమితం అవనున్నట్లు సర్వే వెల్లడించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఐటీ కంపెనీల ఆదాయంలో వృద్ధి 3 నుంచి 5% మధ్యలో నమోదు కానున్నదని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. గత కొన్నేళ్లుగా రెండంకెల వృద్ధిని నమోదు చేస్తున్న దేశీయ ఐటీ రంగ సంస్థలు వచ్చే ఏడాది మాత్రం సింగిల్ డిజిట్ కు పరిమితం కానుందని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తున్నది. అంతర్జాతీయ దేశాలైన అమెరికా, యూరోప్లో ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేకపోవడంతో కార్పొరేట్ సంస్థలు ఐటీపై పెట్టే ఖర్చును తగ్గించుకుంటున్నారు. ఇది దేశీయ ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. అటు అంతర్జాతీయంగా ఆర్థికంగా మాంద్యం ఛాయలు నెలకొనడం కూడా ఐటీ రంగంపై ప్రభావం చూపుతున్నది. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ఐటీని తీవ్రంగా దెబ్బతీస్తున్నది. అటు ఐటీ కంపెనీల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉండనుండడంతో కొత్త నియామకాలకు బ్రేక్ వేసే అవకాశాలున్నాయి. టాప్ లైన్ వృద్ధిపై ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ లాభదాయకత మాత్రం స్థిరంగా ఉండనుండడం ఊరటనిచ్చే విషయం. $250 బిలియన్ స్థాయిలో ఉన్న దేశీయ ఐటీ రంగ సంస్థల ఆపరేటింగ్ ప్రాఫిట్లో 21 నుంచి 22% వృద్ధిని అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి 9 నెలల్లో ఐటీ సంస్థల ఆదాయం కేవలం 2% మాత్రమే వృద్ధిని నమోదు చేసింది. గతంలో అంచనా వేసిన 3 నుంచి 5% స్థాయికి కూడా చేరుకోలేకపోవడం నిరాశ కలిగించేదే. వృద్ధి రేటు విషయంలో నిరాశ ఉన్న ఐటీ కంపెనీలలో మహిళలకు ఉద్యోగ అవకాశాలు విరివిగా లభించనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి క్యాంపస్ రిక్రూట్మెంట్లలో 5% వరకు మహిళల నియామకాలు పెరిగాయని తాజా నివేదిక వెల్లడించింది. 2022-23లో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్లలో మహిళల వాటా 40%కి చేరుకున్నదని, క్రితం ఏడాది ఇది 35%గా ఉన్నట్లు రిక్రూట్మెంట్ ఆటోమేషన్ సంస్థ తన నివేదికలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 5.50 లక్షల మంది బీటెక్ విద్యార్థుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. మహిళలు ఐటీ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రంగాలను ఎంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తేలింది. వీరిలో ఎక్కువ శాతం మహిళలు మాత్రం ఐటీ రంగంలో ఆసక్తి చూపుతున్నట్లు పేర్కొన్నారు. 2022-23 క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లో దక్షిణ భారతం నుంచి 39%, తూర్పు నుంచి 24%, పశ్చిమ జోన్లో 34%, సెంట్రల్ జోన్ నుంచి 28%, నార్త్ జోన్ నుంచి 27% చొప్పున మహిళలు హాజరయ్యారు. ఇది ఐటీ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని తెలియజేస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.